ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లోక్సభ ఎన్నికలతో ఎంపీ సెగ్మెంట్లోని ఏజెన్సీలోని సమస్యలు పరిష్కరిస్తామని గాలం వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గిరిజన ఓటర్లు 4.10 లక్షలతో లోక్సభ పోరు రసవత్తరంగా మారుతోంది. ఏళ్ల తరబడి సమస్యలు విస్మరిస్తున్నారని గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాల్లో 50% గిరిజనులు ఉన్నారు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో 4.10 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. బోధ్ అసెంబ్లీ పరిధిలో 2.07 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇందులో 90,000 మంది గిరిజనులు ఉన్నారు. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలో 2.17 లక్షల మంది ఓటర్లు ఉండగా సుమారు 95,000 మంది గిరిజనులు ఉన్నారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ పరిధిలో 2.24 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇందులో 90,000 మంది గిరిజనులు ఉన్నారు. నాన్ రిజర్వ్ అసెంబ్లీ స్థానాల్లో 75,000 మంది గిరిజనులు ఉన్నారు. సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 1.20 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఎంపీ సెగ్మెంట్లో 2.60 లక్షల గోండులు, 1.50 లక్షలు లంబాడీలు ఉన్నారు. మొత్తం 4.10 లక్షలు గిరిజనులు ఉన్నారు. ఇక్కడ గిరిజనుల ప్రాబల్యం ఉండడంతో గిరిజన సంక్షేమ పథకాలపై ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇస్తాయి. గత ఎన్నికల్లో గిరిజనుల రిజర్వేషన్తో పోడు భూముల పట్టాలకు బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అటవీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాల పంపిణీ హామీ వివాదాస్పదంగా మారింది. 9 ఏళ్ల అనంతరం పోడు పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు గిరిజనులు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వైద్య వసతులు, విద్యారంగ సమస్యలతో సతమతమవుతున్నారు గిరిజనులు. ఏళ్ల క్రితం నుంచి వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ట్రైబల్ యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేశారు పాలకులు. 20 ఏళ్ల క్రితం ఉట్నూరు పరిధిలో యూనివర్సిటీ ఏర్పాటుకు 450 ఎకరాలు సేకరించారు. కానీ ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడంతో అభివృద్ధికి దూరమయ్యామని నిరసన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో సమస్యలతో గిరిజనులు కొట్టుమిట్టాడుతున్నారు. బోధ్ అసెంబ్లీ పరిధిలో బోధ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఆసిఫాబాద్ అసెంబ్లీలో లక్మాపూర్, గుండి బ్రిడ్జ్ నిర్మాణం కోసం పోరాడుతున్నారు. కుండి షేక్గూడలో 7 కిలోమీటర్ల రోడ్డు కోసం గత కొన్నేళ్లుగా ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలోని ఉట్నూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారుతోంది. గతంలో వర్సిటీ ఏర్పాటుకు గులాబీ పాలకులు స్థలం కేటాయించకపోవడంతోనే ములుగులో ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రధానంగా ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నందున వారి సమస్యలకు ఉట్నూరు ఏజెన్సీలోని ఐటీడీఏకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డివిజన్ ఆఫీస్కు వెళ్లాల్సి వస్తోంది. రోడ్ల పరిస్థితి నేను వచ్చిన తర్వాత నా నియోజకవర్గం చెప్పినట్లయితే నిజంగా ఎక్కడైతే రోడ్లు అవసరమో అక్కడ ఎక్కడ కూడా రోడ్లు వేయలే. అవసరం లేని చోట ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేశారు. కానీ మేము రోడ్లు వేసే విషయంలో చాలా స్పష్టంగా వెళ్తున్నాం. మరి రోడ్లు ఏవైతే రోడ్లు లేని గ్రామాలని మేము ఆల్రెడీ గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా 3 ఫేస్ కరెంట్ లైన్ లేని గ్రామాలు గుర్తించడం అనేది జరిగింది. నీటి సౌకర్యం లేని గ్రామాలను కూడా గుర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే మిషన్ భగీరథ ద్వారా చాలా గ్రామాలు నీరు అందిస్తామని మాట ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథ రాలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి వచ్చినప్పుడు 60 కోట్లు శాంక్షన్ చేసి మిషన్ భగీరథ కోసం మళ్ళీ డబ్బులు శాంక్షన్ చేయడం అనేది జరిగింది. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని అంటున్నారు గ్రామస్తులు. దవాఖానాకు, ఉన్నత విద్యకు, నిత్యావసర వస్తువులకు కాలినడకన వెళ్లాల్సి వస్తుందన్నారు. 70 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం జరగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 45 ఇయర్స్ నుంచి మాకు రోడ్ సౌకర్యం లేదు. స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. బట్ మాకు పట్టించుకుంటలేరు ఎవ్వరు. ఇప్పుడు అసలు మేము ప్రపంచంలో ఉన్నామో లేదో కూడా మాకే తెలియదు. ఇప్పుడు ఓటింగ్స్ 1 మంత్ తర్వాత ఉంటేనే ప్రజలు ప్రతి ఒక్క లీడర్స్ వస్తారు. అప్పటిదాకా మా విలేజ్ గుర్తుకు రాదు. అసలు ఈ గొల్లగాడ్ గ్రామంలో ప్రజలు ఉన్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఓటింగ్స్ ఉంటేనే మాత్రం వస్తారు. ఇప్పుడు 45 ఇయర్స్ అయింది సార్, ఎందరో వస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ నాయకుడి మీద హోప్స్ పెట్టుకుని ఎలక్షన్ వేయమంటారు, ఓటు వేయమంటారు. అందరి మీద హోప్స్ పోయినాయి మాకు. అందుకే మేము ఊరందరం మాట్లాడుకొని ఎవరికి ఓటు వేయద్దని ఇది ఫిక్స్ చేసి వేయలేదన్న. గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ విస్మరించిందన్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు.
రిజర్వేషన్ సమస్యతో పాటు పోడు భూముల పట్టాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదన్నారు. ఈ 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రధానమంత్రి సడక్ యోజన కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క రోడ్ కూడా తీసుకురాలి ప్రధానమంత్రి సడక్ యోజన. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత కదా. అదే అంతకుముందు 315 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి సరే నేను ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి సడక్ యోజన. అయితే దానికి కొన్ని ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఈ 5 సంవత్సరాల్లో అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని పంపించాలి. క్లియరెన్స్ చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రాంతాన్ని దాదాపుగా అక్కడ బీఆర్ఎస్ ఇటు బీజేపీ కావచ్చు, ఈ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారు, అభివృద్ధి చేస్తాము, ఈ ప్రాంతం అభివృద్ధి దిశలో నడవాలి అనేటువంటి చాలా వాగ్దానాలు చేశారు చాలా మంది. జోడేఘాట్లో 25 కోట్లు పెట్టేసి అది కడితే అది నాణ్యతంగా లేదు. దాని చుట్టుపక్కల పోరాట గ్రామాలు 12 పోరు గ్రామాలు ఉన్నాయి, అవి అట్లనే వదిలేశారనమాట. రోడ్డు సౌకర్యాలు లేవు. మిషన్ భగీరథ తోటి ఉన్న రోడ్లను తవ్వేసి నాశనం చేసి నీళ్లు లేకుండా అయిపోయింది. గర్భిణీ స్త్రీలు పోయిన వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు 3 చచ్చిపోయారు. అంటే 10 సంవత్సరాలు ఏం చేసినట్టు అని మేము అడుగుతున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కదా, ఏం చేసినట్టు? తమ హయాంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సమైక్యాంధ్రలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వాళ్ళు ఇచ్చిన నిధులు ఎంతంటే మిగతా జిల్లాలకేమో 10-20 కోట్లు ఇస్తే మనకు ₹1 కోటి 50 లక్షలు ఇచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల ప్రాంతాలు ముందుగా డెవలప్ కావాలనుకుని వందలాది కోట్లు, మీరు ఆదిలాబాద్ నియోజకవర్గంలో చూడండి, ఎస్డిఎఫ్ నిధులతోటి ఇవాళ ఖండాలటువంటి గ్రామాలకు కూడా రోడ్లు జరిగినాయి. ఇవాళ మా నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో కూడా రోడ్లు అయినాయి. కానీ ఎక్కడ రోడ్లు కాలేదంటే ఫారెస్ట్ అనుమతులు లేని చోటనే రోడ్లు కాలేదు, కానీ మిగతా ప్రాంతాల్లో తప్పకుండా చేసినాం. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో గెలుపు గిరిజన ఓటర్లపైనే ఆధారపడి ఉండడంతో ప్రధాన పార్టీలు గిరిజన జపం చేస్తున్నాయి.